హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి బనానాతో అరటిపండుతో మిల్క్ షేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్ అయితే వచ్చేసింది కదండి. మరి వేడివేడిగా ఉండే సమ్మర్లో చల్లగా ఇలా హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది, అలాగే చల్లగా కూడా ఉంటుంది. మరి ఈ బనానాతో మిల్క్ షేక్ని చేసుకోవడానికి మనకైతే బనానాలు, కాచి చల్లార్చిన పాలు, అలాగే జీడిపప్పు, పంచదార కావాలి. పాలనైతే ముందుగానే మరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయ్యాక తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పాలనైతే వేసుకోవాలి. నేనైతే కప్ కొలతో చెప్తున్నాను. ఒక 3 కప్పులు వేసాను. అలాగే 6 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి ఇందులో. తర్వాత రుచికి తగినంత పంచదారని అయితే వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. పంచదార కూడా వేసిన తర్వాత నేనైతే ఇందులోకి 2 అరటిపళ్ళను, బాగా ముగ్గిన అరటిపళ్ళను తీసుకున్నాను. వాటిని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా చేసుకొని పాలల్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని మనకి జీడిపప్పు అలాగే బనానా మొత్తం అంతా ఫైన్గా పేస్ట్ అయ్యే వరకు మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫైన్గా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులోకి మనం అరటిపండుని, ఒక హాఫ్ ముక్క అరటిపండుని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసుకోవాలి. మనం ఎంత చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా అరటిపండు ముక్కలను వేసిన తర్వాత సబ్జా గింజలను ఒక అరగంట ముందు నానబెడితే సబ్జా గింజలు అయితే నానిపోతాయి. సబ్జా గింజలను అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఈ సబ్జా గింజలు అయితే బాడీకి అయితే చాలా చలువ చేస్తుందండి. ఈ సమ్మర్లో సబ్జా గింజలు వాటర్ తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది. వీటన్నింటినీ ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇంతేనండి, మనకు ఆల్మోస్ట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్లాసులు తీసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన 2 అరటిపళ్ళతో ప్రిపేర్ చేసింది అయితే ఒక ముగ్గురికి సరిపోతుందండి. ఒక 3 గ్లాసెస్లోకి వస్తుంది. ఇలా మనం గ్లాసుల్లోకి అయితే మనం ప్రిపేర్ చేసిన మిల్క్ షేక్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా ఫ్రూట్స్తో కానీ మనం వీటిపైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం సబ్జా గింజలు మిగిలిపోయి వాటిని కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత నేనైతే జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. జీడిపప్పు వేసిన తర్వాత వాటర్ మిలన్ ముక్కలను అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాను. మనకి కంటికి నచ్చితేనే కడుపుకి నచ్చుతుందని అంటారు కదండి. చూడ్డానికి నచ్చితే మనకి తాగాలనిపిస్తుంది కదా, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.